ఇప్పుడు ఎంతకి ఇచ్చావా? 5 లక్షలకైనా 2 లక్షలు ఇచ్చావా? 5 లక్షలు ఇస్తానావా గుడికి? ఏ కృష్ణుడు ఏమన్నా కల్లా కనపడ్డాడు నీకు? అదే మరి బోల్డ్ ఎకరాలు ఉన్నావో లేకుండా 5 లక్షలు ఎలాగెత్తావు? హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ శ్రీధర్ మాట్లాడుతున్నాం. ఈరోజు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, కృష్ణుడు మెట్ట అని పిలువబడే ఈ పుణ్యక్షేత్రం చాలా విశిష్టమైందండి. కానీ దీన్ని సరైన గుడిని నిర్మిద్దామని చేస్తున్నామండి. అలాగే ఒక పేద రైతు, అంటే కూలి రైతు అన్నమాట, ఆయన 5 లక్షలు విరాళంగా ఇవ్వటం జరిగిందండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని షేర్ చేసి తోసినంత ఎంత ఉంటే అంత మీరు ఈ గుడికి ఎంతో కొంత ఇస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ గుడికి ఎక్కువ అమౌంట్ అవుతుంది కాబట్టి ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పెద్దలందరూ సహకారం చేయాలని కోరుకుంటున్నామండి. ఇలాంటి పుణ్యక్షేత్రం మీరు కూడా సహకారం చేయాలని కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్కరితోని కూడా సహకారం చేయాలని కోరుకుంటున్నామండి. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జయప్రదం చేయాలని కోరుకుంటున్నామండి. అలాగే ద్వారక అంటారు చూడండి, ఆ టైప్లో ఈ మెట్ చుట్టూ వర్షాకాలం చుట్టూ కూడా నీరు ఉండటం జరుగుతుందండి. అలాగే కృష్ణుడు కూడా నీరుతో చుట్టబడిన ఈ కొండ ప్రాంతంలో ఉండటంలో ఎప్పటి నుంచో పురాతన నుంచి కూడా ఈ పనులు చేపట్టడానికి ముందుకు వస్తున్నాం. అలాగే మీరు కూడా ఈ పుణ్యక్షేత్రం కాకినాడ జిల్లా ఇలాసరం మండలం తూర్పు లక్ష్మీపురాన్ని గ్రామంలో జరుగుతుందండి. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు జయప్రదం చేయాలని కోరుకుంటున్నాండి. మీరు ఇచ్చే విరాళం కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి పేరున కూడా నమోదు చేయటం జరుగుతుందండి. అలాగే మీరు సపోర్ట్ చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా మీరు తీసుకునే ఈ వీడియోలో పెట్టే ఫోన్ నెంబర్కి మీరు ఫోన్పే చేయొచ్చండి. అలాగే మీ యొక్క పేరుని తెలుగులో టైప్ చేసి, మా వాట్సాప్ నెంబర్ ఇదే కాబట్టి దీనికి మీరు మెసేజ్ పెడితే మీ యొక్క ఇన్వైటింగ్ జరుగుతుంది. అలాగే మీరు వచ్చి ఏ కార్యక్రమానైనా మీరు దేవుడి కార్యక్రమాన్ని దగ్గరుండి చేయించుకోవచ్చండి. ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు. అలాగే మా అందు మీకు భోజన వసతులు అన్నీ కూడా మేము సదుపాయం చేయగలమని కోరుతున్నామండి. ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని మీరు తలకో చెయ్యి వేస్తే ముందుకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అలాగే మీరు పేరున కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం అండి.